హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని సైలెంట్ లెటర్స్ అంటే ఏదైనా ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్లో ఉండేటువంటి సైలెంట్ లెటర్ ఏంటో మనము ఐడెంటిఫై చేయాలి. ఇది ఇంగ్లీష్ మీకు ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా వస్తేనే, ఆ వర్డ్ అనేది మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటేనే మీరు ఈ సైలెంట్ లెటర్స్ అనేటివి ఐడెంటిఫై చేయగలరు. మరి ఈ సైలెంట్ లెటర్స్ను బేస్ చేసుకొని కొన్ని రూల్స్ చూద్దాము, అదేవిధంగా కొన్ని వర్డ్స్ చూద్దాము, తర్వాత కొన్ని ప్రాక్టీస్ కూడా చూద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము ఫ్రీ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఫ్రెండ్స్, మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వీటిని అబ్జర్వ్ చేయండి. వీటి యొక్క రూల్స్ కూడా మీకు క్లియర్గా చెప్తా. మరి ఏ సైలెంట్ లెటర్ పరంగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని ఆర్టిఫిషియల్లీ, లాజికల్లీ, మ్యూజికల్లీ, ఫిజికల్లీ, క్రిటికల్లీ అంటే ఎల్ఎల్ఐవై ముందు ఏ వచ్చింది అనుకోండి, మనకు అది సైలెంట్ అంటారు. ఈ రూల్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫస్ట్ ఆ వర్డ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏ వర్డ్స్, నెక్స్ట్ బీ వర్డ్స్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అంటున్నా. తర్వాత మీకు క్లియర్గా రూల్స్ కూడా చెప్తాను, విత్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు క్లియర్గా ఇస్తా. నెక్స్ట్ సి పరంగా కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అంటే సి పరంగా మీకు ఎక్కడెక్కడ సైలెంట్ లెటర్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నటువంటి వర్డ్ ఏదైనా తీసుకున్నాము అనుకోండి, ఆ వర్డ్లో మనకు సి అనేది మనకి ఏమవుతుంది అంటే సైలెంట్ అవుతుంది. అది మీకు ఆ ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని, మీకు ఆ వర్డ్ బేస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా తెలిస్తేనే మీరు దానికి ఆన్సర్ అయితే చేయగలరు. ఇక్కడ డి పరంగా కూడా చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ, జీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. క్లియర్గా నేను రూల్స్ చెప్తా. మీరు ముందు ఆ లెటర్స్ని మీరు పాస్లో పెట్టుకుని చూడండి, బట్ మీరు క్లియర్గా ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని ఆ పదాలు మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆ వర్డ్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఆనెస్ట్లో హెచ్ క్యాపిటల్, అవర్లో హెచ్ అనే సైలెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలాంటివి క్రిటికల్గా ఉండేటివి మనకు టచ్ చేస్తాడు. ఓకేనా? స్కూల్లో హెచ్ అనేది సైలెంట్ లెటర్. ఒక్కసారి మీకు వైట్లో హెచ్ సైలెంట్ లెటర్ అంటే మీకు ఈ రూల్స్ కూడా చెప్తా. ఒక్కసారి మీరు ఫస్ట్ ఆ వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. అంటే అక్కడ థిక్గా ఉంది చూడండి, బోల్డ్ లెటర్లో ఉండేటువంటి వర్డ్ అనేది మనకు అక్కడ సైలెంట్ లెటర్ అనమాట. ఇక్కడ క్లియర్గా హెడ్డింగ్ కూడా పెట్టాను, సైలెంట్ లెటర్ అనేది. ఎల్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చాక్లో ఎల్ సైలెంట్, ఫోక్లో ఎల్ సైలెంట్, హాఫ్లో ఎల్ సైలెంట్, ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. షుడ్లో ఎల్ సైలెంట్. నెక్స్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎన్. ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పదాలు ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనము దాన్ని డామ్ అంటాం అంతే. అక్కడ ఎన్ అనేది ఏమవుతుంది సైలెంట్. చాలా చాలా పదాలు ఇవి. కాలం అంటాం, కాలంని కాదు. ఓకేనా? కాలం అంటే మనకి ఇక్కడ ఎన్ అనేది ఏమవుతుంది సైలెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పదాలు కూడా టచ్ చేశాడు. నేను మీకు ఒకసారి మీకు ప్రాక్టీస్ పేపర్లో మీకు ప్రీవియస్ బిట్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తా. నెక్స్ట్ పీ పరంగా చూడండి. మనకు సైకాలజీ వినే ఉండింటారు మీకు. ఓకేనా? సైకాలజీలో మనకు పి అనేది ఏమవుతుంది సైలెంట్ అవుతుంది. ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేయాలి. కబోర్డ్ అంటే ఇక్కడ కప్పు బోర్డ్ కాదు, కబోర్డ్ అంటే ఇక్కడ పి అనేది మనకి ఏమవుతుంది సైలెంట్. రిసిప్ట్ అంతే. ఇక్కడ పి మనకి ఏంటంటే సైలెంట్ అనమాట. నెక్స్ట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్, టీ. క్రిస్మస్ అంతే, క్రిస్టమస్ కాదు, క్రిస్మస్. అక్కడ టీ మనకి ఏమవుతుంది సైలెంట్ అవుతుంది. అంటే మీకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలిస్తేనే అక్కడ మనకు ఏ లెటర్ అనేది మనకు సైలెంట్ లెటర్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. విజిల్, టీ సైలెంట్. వాచ్ అంటే ఇక్కడ టీ సైలెంట్. ఒక్కసారి మీరు ఈ పదాలను కూడా అబ్జర్వ్ చేయగలరు. బిస్కెట్, ఒక్కసారి మీకు యూ ఎక్కడెక్కడ సైలెంట్గా ఉందో ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలరు. గాడ్ అంటే యూ సైలెంట్. ఆన్సర్ అక్కడ డబ్ల్యూ సైలెంట్. ఆర్మీ ఇక్కడ మీరు ఒక్కసారి ఆ వర్డ్స్ చూడండి. టు డబ్ల్యూ సైలెంట్ అక్కడ.
ఒక్కసారి మీరు ఈ పదాలను కూడా అబ్జర్వ్ చేయగలరు. రూల్స్ కూడా చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా? రాంగ్ అంటాం. రాంగ్ కాదు, రాంగ్ అంటే ఇక్కడ డబ్ల్యూ అనేది మనకి ఏమవుతుంది? సైలెంట్. రోట్ అక్కడ డబ్ల్యూ మనకి ఏమవుతుంది? సైలెంట్. ఇలా మనం పదాలు అబ్జర్వ్ చేశారు కదా. ఇక్కడ క్లియర్గా మీకు సైలెంట్ కే పరంగా, సైలెంట్ బి పరంగా, సైలెంట్ యు, సైలెంట్ టీ, సైలెంట్ హెచ్ పరంగా కొన్ని చెప్పాను చూడండి. బిఫోర్ ఎన్ అంటే ఎన్కి ముందు కే వచ్చింది అనుకోండి, మనకు ఆ కే అనేది మనకి ఇక్కడ చాలా వరకు సైలెంట్గా ఉంది చూడండి. ఓకేనా? అంటే బిఫోర్ ఎన్. వీటి గురించి ఇంకా క్లియర్గా కూడా చెప్తా. బిఫోర్ ఎం బి సైలెంట్ అంటే ఎంకి ఆఫ్టర్ ఎం అంటే ఇక్కడ ఎంకి తర్వాత వస్తే బి అనేది అక్కడ మనం సైలెంట్గా చెప్తున్నాం. తమ్ అంటే తంబుక తమ్ అంటే బి సైలెంట్ అనమాట. క్లైమ్ బి సైలెంట్ అక్కడ. లిమ్ అక్కడ బి సైలెంట్. ఒక్కసారి మీరు వీటిని డౌట్ అక్కడ బి అనేది మనకి ఏమవుతుందంటే సైలెంట్. అంటే మనం ఇక్కడ ఎం తర్వాత వచ్చేటువంటి బి ఏదైనా ఉంటే అది సైలెంట్గా కొన్ని చాలా వరకు కేసెస్లో తీసుకుంటాం. ఆఫ్టర్ జీ తర్వాత యూ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు అక్కడ యూ అనేది చాలా వరకు సైలెంట్గా ఉంటుంది. కొన్ని పదాలు కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలరు. అబ్జర్వ్ చేయాలి. వర్డ్స్ అబ్జర్వ్ చేస్తేనే మీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఇంగ్లీష్లో ఒక వర్డ్ కాదు, కొన్ని లక్షల వర్డ్స్ ఉన్నాయి. ఆ లక్షల వర్డ్స్లో కొన్ని వేల సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. సో మనము అక్కడ నుంచి ఏ లెటర్ ఇస్తాడు అనేది మనం చెప్పలేం కాబట్టి జస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. కొన్ని పాయింట్స్ మీరు క్లియర్గా నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని రూల్స్ అబ్జర్వ్ చేద్దాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్తే సైలెంట్ ఏ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? ఏ వర్డ్ అనేది మనకి ఎప్పుడు సైలెంట్గా ఉంటుందంటే ఏ కమ్స్ బిఫోర్ ఎల్ఎల్వై. అంటే ఎల్ఎల్వైకి ముందు ఏ వచ్చింది అనుకోండి, అక్కడ మనకు ఏ మనకి ఏమవుతుంది అంటే సైలెంట్ లెటర్ అవుతుంది. ఓకేనా? హైలైట్ చేసుకోండి. చూడండి, ఆటోమేటికల్లీ ఎల్ఎల్వైకి ముందు ఏ వచ్చింది కాబట్టి ఏ సైలెంట్. లాజికల్లీ ఎల్ఎల్వైకి ముందు ఏ వచ్చింది కాబట్టి సైలెంట్. రొమాంటికల్లీ ఎల్ఎల్వైకి ముందు ఏ వచ్చింది కాబట్టి ఏ అనేది ఏమవుతుంది? సైలెంట్. అంటే కేస్ 1లో మనకు ఏమవుతుంది అంటే ఏ కమ్స్ బిఫోర్ ఎల్ఎల్వై, అక్కడ ఏ ఈజ్ సైలెంట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ కేస్ 2 ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. వర్డ్స్ ఇన్ బి ఈజ్ సైలెంట్ ఎప్పుడు అంటే వెన్ బి కమ్స్ బిఫోర్ టీ అంటే టీకి ముందు బి వచ్చినా, ఆఫ్టర్ ఎంకి తర్వాత వచ్చినా బి అనేది మనకి ఏమవుతుంది అంటే సైలెంట్ అవుతుంది. మనం ఒక్కసారి ఎగ్జాంపుల్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? వెన్ బి కమ్స్ బిఫోర్ టీ అంటే టీకి ముందు బి వచ్చింది అనుకోండి, ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. డౌట్ టీకి ముందు బి వచ్చింది కదా, అంటే మనకు అక్కడ బి అనేది మనకి ఏమవుతుంది? సైలెంట్ అవుతుంది. ఓకేనా? మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. బి కమ్స్ బిఫోర్ టీకి ముందు ఇక్కడ చూడండి, టీకి ముందు బి వచ్చింది అంటే మనకి ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే బి అనేది సైలెంట్ అవుతుంది. ఆఫ్టర్ ఎం తర్వాత చూడండి, ఎం తర్వాత బి వచ్చింది అంటే ఇక్కడ బి మనకి ఏమవుతుంది అంటే సైలెంట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది బి కమ్స్ బిఫోర్ టీ ఆర్ ఆఫ్టర్ ఎం అయితే మనకు అక్కడ బి అనేది మనకి ఏంటి అంటే సైలెంట్గా మనము తీసుకుంటాం. అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. ఆ ఎగ్జామ్షన్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సి లెటర్ సైలెంట్ వర్డ్స్. సి సైలెంట్ ఆఫ్టర్ ఎస్. ఓకేనా? ఎస్ తర్వాత సి వచ్చింది అనుకోండి, అదేవిధంగా బిఫోర్ ఐ అండ్ ఈ ఐకి అదేవిధంగా ఈకి ముందు వచ్చినా కానీ మనకు అక్కడ సి అనేది మనం ఇక్కడ సైలెంట్గా తీసుకుంటాం. ఇవన్నీ ఒక్కసారి మీరు ఇవి అబ్జర్వ్ చేస్తే, సో వీటిని అబ్జర్వ్ చేయడమే ఫ్రెండ్స్, ఇంతకన్నా మనమైతే ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని వేల సైలెంట్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు ఈ రూల్స్ అదేవిధంగా ఇచ్చినటువంటి పదాలను మీరు ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు కొన్ని చివర్లో ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. ఆ ప్రాక్టీస్ బిట్స్ మీరే ఆన్సర్ చేయగలగాలి. జస్ట్ నేను ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేస్తా. అది కూడా ప్రీవియస్ బిట్స్ అన్నమాట అవి. ఒక్కసారి ఈ పాయింట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చాడు, ఆ ఎగ్జామ్షన్స్ను కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ ఎక్కడ ఈ అనేది సైలెంట్గా ఉంది అనేది. We only pronounce the E if verb if ends D or T. నెక్స్ట్ ఈ పరంగా చూడండి, నో ఇంగ్లీష్ వర్డ్స్ విత్ సైలెంట్ లెటర్ ఎఫ్ పరంగా లేవు ఫ్రెండ్స్, ఒక్కసారి హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ జీ పరంగా ఒక్కసారి చూడండి, బిఫోర్ ఆన్ ఎన్. ఓకేనా? ఎన్కి ముందు జీ. ఇక్కడ సైన్ SIGN కానీ ఇక్కడ SIN సైన్. అక్కడ జీ మనకి ఏంటి అంటే సైలెంట్ వర్డ్. ఫారిన్ జీ సైలెంట్ వర్డ్. డిజైన్ ఓకేనా, జీ సైలెంట్ వర్డ్. ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు అలైన్ ALIGN స్పెల్లింగ్ అలైన్, కానీ ఇక్కడ జీ మనకి ఏమవుతుంది అంటే సైలెంట్ అవుతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయగలరు. అదేవిధంగా ఇఫ్ లెటర్ జీ ఇస్ ద మిడిల్ ఆఫ్ ది వర్డ్ అంటే ఇచ్చినటువంటి వర్డ్లో మిడిల్లో ఉంది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి ప్రొనౌన్స్డ్ ది జీ. అంటే ఇక్కడ చూడండి మ్యాగ్నెట్ ఇగ్నోర్ సిగ్నేచర్. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోవాలి.
అంటే ఇక్కడ ఎన్కి ముందే ఉంది, ఎన్కి ముందు ఉంది, కానీ మీరు ఇక్కడ జీ అనేది మనం ఇక్కడ ప్రొనౌన్స్ చేస్తాము అని చెప్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాను అంటే ఎన్కి ముందు వస్తే అని చెప్పాను. ఇక్కడ ఎన్కి ముందే జీ ఉంది చూడండి, ఎన్కి ముందే జీ ఉంది, కానీ ఇక్కడ మనం ప్రొనౌన్స్ చేస్తాము అని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇఫ్ లెటర్ జీ ఇస్ ద మిడిల్ ఆఫ్ ది వర్డ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ ప్రొనౌన్స్డ్ ది జీ. అంటే జీ అనేది అక్కడ సైలెంట్ అయితే కాదు, ఎగ్జామ్షన్స్ పరంగా ఇచ్చాడు. ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి. G not pronounced when it comes after a vowel and before H. అంటే హెచ్కి ముందు ఆఫ్టర్ వొవెల్ తర్వాత వచ్చినా కానీ చాలా వరకు G అనేది మనము ప్రొనౌన్స్ చెయ్యము అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కలర్ చేంజ్లో ఉండేది మనకి ఇక్కడ ఏంటి అంటే సైలెంట్ లెటర్ అనమాట. మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయగలగాలి. సమ్ టైమ్స్ GH ఈజ్ ప్రొనౌన్స్డ్ లైక్ ఎఫ్. ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. లాఫ్ అంటాం కదా, లాఫ్ అంటే ఇక్కడ మనకు జీహెచ్ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాము అంటే ఎఫ్గా ప్రొనౌన్స్ చేస్తున్నాము అని. రఫ్ ఆర్వయు జీహెచ్ రఫ్ అంటాం. నెక్స్ట్ హెచ్ పరంగా చూడండి. ఇఫ్ ది వర్డ్ బిగిన్స్ విత్ WH దెన్ హెచ్ ఈజ్ సైలెంట్. ఓకేనా, ఇక్కడ మనకు WHతో స్టార్ట్ అయితే మనకు హెచ్ అనేది ఏమవుతుంది సైలెంట్. చూడండి ఇక్కడ వాట్ హెచ్ సైలెంట్, వై హెచ్ సైలెంట్, వెన్ హెచ్ సైలెంట్, వైట్ అక్కడ మనకి ఏంటి అంటే హెచ్ అనేది సైలెంట్. ఇఫ్ ది వర్డ్ బిగిన్స్ విత్ GH హెచ్ ఈ సైలెంట్. GHతో స్టార్ట్ అయితే మనకు అక్కడ హెచ్ అనేది సైలెంట్గా తీసుకుంటాం. గోస్ట్లో హెచ్ మనకి ఏమవుతుంది సైలెంట్ అవుతుంది. ఒక్కసారి మీరు అవి అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ ఇఫ్ ది వర్డ్ బిగిన్స్ విత్ హెచ్ దెన్ హెచ్ ఈ సైలెంట్. హెచ్తో స్టార్ట్ అయితే ఇందా చెప్పాను కదా, అవర్, ఆనర్, ఆనెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు హెచ్తో స్టార్ట్ అయినాయి కాబట్టి ఇవి మనకి ఏమవుతాయి అంటే మనము సైలెంట్ వర్డ్స్గా మనం కొన్ని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్హెచ్తో స్టార్ట్ అయితే హెచ్ సైలెంట్. ఓకేనా, రిథమ్ హెచ్ సైలెంట్, రైమ్ హెచ్ సైలెంట్. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. సమ్ టైమ్స్ హెచ్ సైలెంట్ వెన్ కమ్స్ ఆఫ్టర్ జీ, ఆఫ్టర్ సి. ఓకేనా, సి తర్వాత వస్తే ఈకో అంటాం కదా, హెచ్ సైలెంట్ అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, స్టమక్ ఇక్కడ హెచ్ అనేది మనకి ఏమవుతుంది అంటే సైలెంట్ లెటర్ అవుతుంది. టెక్నాలజీ ఇక్కడ హెచ్ మనకి ఏమవుతుంది అంటే సైలెంట్ అవుతుంది. అంటే సమ్టైమ్స్ వెన్ కమ్స్ సమ్టైమ్స్ హెచ్ సైలెంట్ వెన్ కమ్స్ ఆఫ్టర్ సి తర్వాత వస్తే హెచ్ అనేది సమ్టైమ్స్ అనేది సైలెంట్గా ఉంటుంది అని ఇచ్చాడు. నెక్స్ట్ ఒక్కసారి మీరు వీటిని కూడా అబ్జర్వ్ చేయగలగాలి. బిజినెస్, ఓకేనా, బిజినెస్లో ఐ సైలెంట్. పార్లమెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయగలగాలి. ఇక్కడ చూడండి ఎఫ్, జే, క్యూ, ఆర్, ఎక్స్, వై, జెడ్ కెనాట్ బి సైలెంట్ ఇన్ ఇంగ్లీష్. ఇవైతే ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ అయితే కాదు. ఎఫ్కి కూడా మనకి ఎటువంటి ఎఫ్ వర్డ్తో కూడా సైలెంట్ అయితే లేదు. మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి నేను మ్యూట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. నేను అంతవరకు మీకు స్క్రోల్ చేస్తూ ఉంటా. ఇవి ఏంటంటే 100% కాదు, కొన్ని అనమాట. సమ్ టైమ్స్ కొన్ని రూల్స్ అనేవి చెప్తున్నాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను సైలెంట్ వర్డ్స్ అంటే ఇవే కాదు, కొన్ని వేల వర్డ్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి మనం ఇక్కడ రూల్స్ అయితే కొన్ని తీసుకోవడం అయితే జరిగింది. ఆ రూల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఎం తర్వాత వస్తే లెటర్స్ ఎన్ యూజువల్లీ సైలెంట్ ఆఫ్టర్ అండ్ ఎం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లెటర్. అంటే ఇక్కడ మనకు చూడండి ఎన్ అనేది ఎం తర్వాత ఎన్ అనేది ఎండింగ్లో ఉంటే ఖచ్చితంగా మనకి అక్కడ ఎన్ అనేది చాలా వరకు సైలెంట్ అని చెప్తున్నాం. కాలం ఎన్ సైలెంట్, డ్యామ్ ఎన్ సైలెంట్, హైమ్ ఎన్ సైలెంట్. ఓకేనా, ఇలా మీరు కొన్ని పదాలు మీరు కొంచెం హైలైట్ చేసుకోవాలి. పీపుల్ అంటే ఇక్కడ ఏంటి నో రూల్ ఫర్ లెటర్ ఓ, సైలెంట్ ఈజ్ సమ్ ర్యాండమ్ వర్డ్స్ అనమాట. అంటే ఇక్కడ రూల్ ఏం లేదు, ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అందుకే మీకు ఎప్పుడైతే ఆ వర్డ్స్ని మనకు బాగా ప్రొనౌన్స్ చేయడం పర్ఫెక్ట్గా తెలుస్తుందో అప్పుడు మాత్రమే మనము వీటిని చేయగలము. చూడండి ఎస్వై కానీ ఇక్కడ మీకు పి ఈజ్ యూజువల్లీ సైలెంట్ ఇన్ ద లెటర్స్ కాంబినేషన్. పిఎస్, పిటి, పిఎన్ ఆ కాంబినేషన్లో. అంటే పిఎస్వై అంటాం కదా, అంటే మనకు సైకాలజీ. ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. కబోర్డ్, కప్పు బి సైలెంట్. రిసిప్ట్ ఒక్కసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయాలి. అంటే సమ్ రూల్స్ అనమాట, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి అంటున్నా. మీకు మెయిన్గా ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఒక్కసారి మీకు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది.
పర్టిక్యులర్‌గా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటివి మాత్రమే ఇక్కడ నేను డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు క్వెషన్స్‌లోకి వెళ్దాం. మీరే ఆన్సర్ చేయండి. చూస్ ది వర్డ్ ఇన్ ద లెటర్ సి. సి ఎక్కడ సైలెంట్‌గా ఉందో ఒక్కసారి చూడండి. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్‌లో సి ఎక్కడ సైలెంట్‌గా ఉంది? మీరే ఆన్సర్ చేయగలగాలి. వాటిని ప్రొనౌన్స్ చేయండి. నేను ఆన్సర్ చెప్తున్నా. సి ఎక్కడ సైలెంట్‌గా ఉంది? ఆన్సర్ మీకు ఐడియా ఉంటుంది. హియర్ ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్. ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్. నెక్స్ట్ చూస్ ది వర్డ్ ఇన్ విచ్ లెటర్ ఇస్ టీ ఈజ్ సైలెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి 4 వర్డ్స్లో మనకు టీ సైలెంట్ ఎక్కడ ఉంది అని ఇచ్చాడు. సో మీరే అబ్జర్వ్ చేయాలి. టీ ఎక్కడ సైలెంట్? డిపో అంటాం కానీ డిపోట్ అన్నాం. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని మనము ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ ఎక్కడ సైలెంట్గా ఉంది? ఇచ్చినటువంటి వర్డ్స్లో ఎన్ ఎక్కడ సైలెంట్గా ఉంది? మీరే అబ్జర్వ్ చేయాలి. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇచ్చినటువంటి వర్డ్స్లో ఐ ఎక్కడ సైలెంట్గా ఉంది? ఐ ఎక్కడ సైలెంట్గా ఉంది? ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయాలి. ఐ ఎక్కడ సైలెంట్గా ఉంది? పార్లమెంట్. ఇందాక మీకు క్లియర్గా చెప్పాను. పార్లమెంట్లో మనకు ఐ అనేది ఏమవుతుంది? సైలెంట్ అవుతుంది. చూస్ ది వర్డ్ విత్ ద బి సైలెంట్. బి ఎక్కడ సైలెంట్ అవుతుంది? ఇక్కడ ఇచ్చాడు. బి ఎక్కడ సైలెంట్ అవుతుంది? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కంటిన్యూషన్లో టూ సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడ 2 సైలెంట్ లెటర్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఇచ్చినటువంటి వర్డ్స్లో మనం అబ్జర్వ్ చేయాలి. 2 సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. ఎక్కడ ఫ్రెండ్స్? ఇక్కడ మనము టంగ్. ఇక్కడ ఆప్షన్ 4లో మనకు 2 సైలెంట్ లెటర్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ చూస్ ది వర్డ్ విత్ ద సైలెంట్ లెటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది బిగినింగ్. ఓకేనా? లెటర్ ఎట్ ద బిగినింగ్ అంటే స్టార్టింగ్లో, అంటే ఫస్ట్ లెటరే మనకు సైలెంట్ లెటర్గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఏది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఇందాక మీకు క్లియర్గా చెప్పాను. ఓకి ముందు హెచ్ వస్తే అనుకున్నా ఆనెస్ట్, అవరు అలా చెప్పాను. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే. చూస్ ది వర్డ్ దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సౌండ్ అండ్ రిగార్డ్స్ ది క్యాపిటల్ లెటర్. అంటే క్యాపిటల్ లెటర్ని బేస్ చేసుకొని మీకు ఆ సౌండ్ అనేది డిఫరెంట్గా ఉండేది గుర్తించండి అని ఇచ్చాడు. గాడ్, గ్రేట్, జెంటిల్, గుడ్. ఓకేనా? గుడ్ ఒక్కసారి మనము అక్కడ ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉండేది. గాడ్, గ్రేట్, గుడ్, జెంటిల్. చూడండి ఇక్కడ గాడ్ గా పరంగా వచ్చింది, ఇక్కడ జెంటిల్ జే పరంగా వచ్చింది. అంటే ఇక్కడ మనం డిఫరెంట్గా ఉందని మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్లో ఉండే ప్రొనౌన్సియేషన్ పరంగా మీకు ఇక్కడ ఈ పరంగా డిఫరెంట్ ఎక్కడ ఉందో ఒక్కసారి మనము అబ్జర్వ్ చేయాలి. సో మనకు ఎక్కడ డిఫరెంట్గా ప్రొనౌన్సియేషన్ పరంగా కనిపిస్తుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ది వర్డ్ దట్ హ్యాస్ ద డిఫరెంట్ సౌండ్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రిగార్డ్స్ విత్ ది క్యాపిటల్ లెటర్. ఓకేనా? సేమ్ హెచ్ అనేది క్యాపిటల్ లెటర్ ఫ్రెండ్. ఇక్కడ నేను స్మాల్ లెటర్ రాసిన ఒక్కసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? హౌస్, అవర్, హోమ్, హార్ట్, హౌస్. సో మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉండేది మనకు హౌస్ అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ చూస్ ది వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఎ సైలెంట్ లెటర్. అంటే సైలెంట్ లెటర్ లేనిది ఏంటి అని అడిగాడు. ఇక్కడ వీటిలలో సైలెంట్ లెటర్ లేనిది ఏంటి? మరి ఫారిన్లో ఉంది. ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి. మరి దేనిలో సైలెంట్ లెటర్ లేదు ఐడెంటిఫై చేశారా? హియర్ ఆప్షన్ బి. మనకు బిలో సైలెంట్ లెటర్ అయితే లేదు. చూస్ ది వర్డ్ దట్ హ్యాస్ ద డిఫరెంట్ సౌండ్. క్యాపిటల్ లెటర్ పరంగా కే పరంగా మీకు డిఫరెంట్ సౌండ్ ఎక్కడ వస్తుందో ఒక్కసారి మనము అబ్జర్వ్ చేయండి. సో ప్రొనౌన్స్ చేయండి. మీకు డిఫరెంట్ సౌండ్ ఎక్కడ అనిపిస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ డిఫరెంట్ సౌండ్ అనిపిస్తుంది మీకు? ఆప్షన్ సిలో మీకు డిఫరెంట్ సౌండ్ అనేది అనిపిస్తుంది. నెక్స్ట్ చూస్ ది వర్డ్ సైలెంట్ లెటర్ జీ. జీ ఎక్కడ సైలెంట్గా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇచ్చినటువంటి వాటిలో జీ అనేది మనకు సైలెంట్గా ఉంది. ఎక్కడ సైలెంట్గా ఉంది? లెటర్స్ ప్రొనౌన్స్ చేసుకున్నారు, అర్థం చేసుకున్నారా? ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్ ది వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఎ సైలెంట్ లెటర్. ఇచ్చినటువంటి 4 వర్డ్స్లో సైలెంట్ లెటర్ లేదు. మరి సైలెంట్ లెటర్ లేనిది ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారా? మరి సైలెంట్ లెటర్ లేనిదేంటి? సెంట్రీ. ఇక్కడ మనకు ఎటువంటి సైలెంట్ లెటర్ అనేది లేదు. చూస్ ది వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఎ సైలెంట్ లెటర్. ఇచ్చినటువంటి వాటిలో సైలెంట్ లెటర్ లేనిది ఏంటని అడిగాడు. మరి సైలెంట్ లెటర్ లేనిది ఏంటి ఒక్కసారి మీరే ఆ వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ తెలుస్తుంది. ఇక్కడ మనకు సైలెంట్ లెటర్ లేనిది ఏంటి? ఆప్షన్ 1. ఓకేనా? మనకు అక్కడ సైలెంట్ లెటర్ అనేది లేదు. ఇలా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైనా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సైలెంట్ లెటర్ లేనివి అడగచ్చు, 2 సైలెంట్ లెటర్స్ అడగచ్చు, లేదా సైలెంట్ లెటర్ బేస్ చేసుకొని ఓకేనా ఇచ్చినటువంటి వాటిలో సైలెంట్ లెటర్లో ఉండేది ఏంటి, సైలెంట్ లెటర్ లేనిది ఏంటి, డిఫరెంట్గా పలికేది ఏంటి, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు.